నాగులుప్పలపాడు ఎంపీడీఓగా యార్ల మహాలక్ష్మి ప్రజలకు అందించిన సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ పేర్కొన్నారు. ఎంపీడీఓ మహాలక్ష్మి ఉద్యోగ విరమణ సన్మాన సభ నాగులుప్పలపాడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంఈఓ తిరుమలశెట్టి రవి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బిఎన్ మాట్లాడుతూ అంకిత భావంతో విధులు నిర్వర్తించిన ఉద్యోగికి ఎల్లప్పుడూ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన మహాలక్ష్మి ఎంపీడీఓగా ప్రకాశం జిల్లాకు వచ్చారని, అనేక ప్రాంతాల్లో పనిచేసి తన ఉద్యోగ బాధ్యతలు ఎంతో సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. మాజీ జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు మాట్లాడుతూ ఎంపీడీఓ మహాలక్ష్మి సాటి ఉద్యోగులకు మార్గదర్శిగా నిలిచారన్నారు. మహాలక్ష్మి అంకిత భావం, కార్యదీక్షతో అందరికీ స్ఫూర్తిగా నిలిచారని అభినందించారు. అనంతరం ఎంపీడీఓ మహాలక్ష్మి మోహన్ కుమార్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె ప్రవీణ్ కుమార్, ఈఓ ఆర్డి మురళి, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కాకర్ల లక్ష్మీ వరప్రసాద్, గుమ్మడి సాయిబాబా తదితర అధికారులు పాల్గొన్నారు. మా బావగారు కూడా ఒక ఉన్నతమైన రైతు కుటుంబంలో వచ్చిన వారు, ఒక చదువుకొని మంచి పేరు తెచ్చుకొని కొంచెం తప్పిన పని విషయంలో మాత్రం ఏ రోజు ఏదైనా ఫంక్షన్స్ కి రమ్మన్నా నాకు అంటే అలా చేస్తుందన్నమాట. అప్పుడు ఆ విషయంలో తెలుస్తుంది మాకు నిజంగా ఎంత డివోటెడ్ గా వర్క్ చేస్తున్నారు అనే విషయం. ఇంకా మేడం గారు తన మిగిలిన జీవితాన్ని ఆనందంగా కరెక్ట్ గా చేస్తానని ఒక అన్నదమ్ములాగా ఆయన కట్టు తడిపెట్టు కుమార్తె బ్రదర్ వైమానవర్ గారు, సిస్టర్ పద్మ గారు వాళ్ళు కొత్తగా వచ్చి 2 నిమిషాలు మనోహర్ గారు. పాత్రికలందరూ అభినందిస్తున్నాను. గురించి కొంచెంగా నేను చెప్పుకోవాలి. నా అనుభవం 5గురు, 4 అన్నదమ్ములు, 1 అక్క చెల్లి. ఈ కుటుంబంలోపు మాకు ఈ విధమైన సన్మానం అక్కడ నిలబడి దగ్గర నుండి విద్య మరి టీచర్లు కానీ మా ఫ్యామిలీలోపు అందరూ కూడా చాలా మందిలోపు మీ ఊర్లోపు మీ జిల్లాలోపు మాకన్నా ఎక్కువ అనుభవం ఉన్నదంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. చాలా కష్టము అంత దూరం నుండి ఇక్కడికి వచ్చి చేయడం అంటే. వై మహాలక్ష్మి డిఎల్డిఓ ఎంపీడీఓ మా అమ్మగారు. గత సంవత్సరం ఇదే టైంకి మా డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగింది. అప్పుడు నేను చాలా మాట్లాడాలనుకున్నాను. ఇప్పుడు ఇదే మేలో మమ్మీ రిటైర్మెంట్ జరుగుతుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలని వేదిక మీదకి వచ్చాను. నాకు నిజానికి స్టేజ్ మీద మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. ముందుగానే తప్పులు ఏమైనా ఉంటే నన్ను ఖండించండి. అయితే ఈరోజు ఎందుకు మాట్లాడాలి ఖచ్చితంగా అనుకున్నానంటే, అమ్మదానం గొప్పదనం గురించి అయితే ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా చెప్పచ్చు. కానీ వాళ్ళు చేసిన ఉద్యోగంలో సంపాదించిన గొప్పదనం గురించి చెప్పాలంటే ఎంతకన్నా గొప్ప రోజు రాదని అనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, మీరందరూ చెప్పినట్టే మా మమ్మీకి నేను ఒక పేరు పెట్టాను. ఏంటంటే మా మమ్మీ ఈజ్ ఏ రెబల్ స్టార్. సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ అవ్వచ్చు, కానీ మా రియల్ రెబల్ స్టార్ మా మమ్మీని. ఎందుకు అంటే మమ్మీకి చిన్న వయసులోనే ఉద్యోగం వచ్చింది. అంటే తనకు ఊహ తెలిసినప్పటి నుంచి, తన ఉద్యోగంలోకి వచ్చినప్పటి నుంచి తన సంతోషాలు, సుఖదుఖాలు అన్నీ పక్కన పెట్టి ఉద్యోగం చేస్తూ మా ఫ్యామిలీ అందరికీ పెద్ద దిక్కుగా నిలిచింది. మా మమ్మీ డాడీ ఇద్దరు కూడా మా ఫ్యామిలీకి ఒక స్టెమ్ అండ్ రూట్స్ రాని వాళ్ళు లేకపోతే మేము ఎవరం లేము. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు మేము ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాం, మంచిగా నిల్చొని మాట్లాడుతున్నాం. అయితే నా అనుభవంగా వాళ్ళిద్దరి కోసం నేను ఒక చిన్న విషయం ద్వారా పంచుకోవాలనుకుంటున్నాను.
ఇప్పుడు ఒక నది ఉంది, నేను ఈ ఊర్లో ఉన్నాను, నేను ఇంకో దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, కానీ నాకు బోట్ నడపడం రాదు, ఈత రాదు, నదిలో ప్రయాణించడం రాదు. నేను కూర్చొని ఆలోచిస్తున్నాను. మా డాడీ వచ్చారు అనుకోండి, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను డాడీ. అవునా, సరే, దానికి నీకు కావాల్సింది బోటు కొనిచ్చాను, ఈత నేర్పించాను, అటువైపు వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు ఎన్ని కష్టాలు వస్తాయి, ఎన్ని నష్టాలు వస్తాయని గైడెన్స్ అందించాను. అయినా కూడా నేను ఆలోచిస్తున్నాను. ఎందుకు అంటే నేను అదే మొదటిసారి వెళ్ళడం, నేను ఎప్పుడు వెళ్ళలేదు. మమ్మీ వచ్చింది, నీకేం భయం, నువ్వు వెళ్ళిపోయావు అనుకో, నీకు ఆనగట్టుగా నేనుంటా, నీకు మునిగిపోయావు అనుకో, నీ కింద నుంచి నేను వస్తా, నువ్వు ఎక్కడున్నా నేను కాపాడడానికి నేనుంటా అని ధైర్యం, సొసైటీలో ఎదిగే నడిచే ధైర్యం ఇచ్చిన వ్యక్తి మా మమ్మీ. వాళ్ళు ఎప్పుడూ కూడా నా చిన్నప్పటి నుంచి నాకు తెలిసి ఎదుటి వాళ్ళని ప్రేమించడం, నవ్వుతూ బతకడం, ఎప్పుడూ సంతోషంగా ఉండడం మాత్రమే నేర్పించారు. వాళ్ళు ఉద్యోగంలో వచ్చిన కష్టాలు కానీ కోపాలు కానీ ఏవి ఇంటి దాకా తెచ్చి మా మీద చూపించడం కానీ ఏది మాకు కనిపించేలాగా చేసుకోలేదు. సో అదే మేము వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న గొప్ప వ్యక్తిత్వం అనుకుంటాను. అండ్ ఈరోజు మమ్మీ రిటైర్మెంట్ అయిపోతుందంటే మీరు చెప్పినట్టే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకనంటే మా మమ్మీతో పోల్చుకుంటే మేమే చాలా ఓల్డ్. తను చాలా యాక్టివ్, మేము కూడా నమ్మలేనంత యాక్టివ్. మాకన్నా మమ్మల్ని అందరినీ యాక్టివ్ చేసే మనిషి మమ్మీ. మా మమ్మీ లేకపోతే మా ఇంట్లో అసలు ఫంక్షన్ కానీ ఏది లేదు, జీరో అన్నట్టు. సో ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయింది. నేను మా డాడీకి ఇదే చెప్పాను, ఇప్పుడు మమ్మీకి కూడా మీ అందరికీ ఇదే చెప్తున్నాను. వీళ్ళ ఉద్యోగాల పరంగా మా చిన్నతనాన్ని మేము వీళ్ళతో తక్కువగా గడిపాము. ఇప్పుడు మా పిల్లలతో ఆ టైంని మీరు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కూడా మాలాగా గొప్పవాళ్ళని చేయాలి, మీలాగా గొప్పవాళ్ళని చేయాలి అని ఇక్కడ కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు కేంద్రబాబు గారికి ఈనాటి సన్మాన తర్వాత మరి రిటైర్ కావాల్సిందే ఎప్పటికైనా. నేను కూడా సెంట్రల్ గవర్నమెంట్ మేడం గారు మరి నాకు నిజంగా ఎంతో చెప్పిన మాట నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. రిటైర్ అయిన తర్వాత భార్యాభర్త ఇద్దరు కూడా ఉద్యోగాలు ఇచ్చా ఎక్కడెక్కడో పని అందరూ బాగా కలిసిపోతాడు, ఎక్కడ కూడా గర్వం ఉండదు. మంచి ఎమ్మెల్యే మన ఉత్తరప్రదేశ్ ఉద్యోగం చెప్పి సంతోషంగా ఉంది. అట్లాగే మా కలిసిపోతే అర్థం కాదు, మేము ఎప్పుడో ఎమ్మెల్యేలో ఒకసారి అప్పటి నుంచి వచ్చాము. ముఖ్యంగా ఆయన నాకు ఎందుకు ఇస్తారంటే ఎన్టీఆర్ అభిమాన సంఘాన్ని ప్రెసిడెంట్గా పనిచేశారు అప్పట్లో. అందుకని ఆదరణ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆదరణ గారికి ఏదో పదవీ విరమణ చేస్తున్న నిజంగా మహాలక్ష్మికి వారి భర్తకి ఇక వేదిక మీద చెప్తున్నా, ఇక్కడ మండల సంబంధించిన ఆఫీసర్స్ అందరికీ అట్లాగే పొలిటీషియన్స్ అందరికీ ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మండలంలో నాకున్న అనుబంధం, ఎన్టీఆర్ మండల వ్యవస్థ పెట్టిన తర్వాత ఐఎమ్ ది ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్. ఈ మండలాన్ని నేను ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్. అప్పుడు డేవిడ్ రాజు గారు మండల పార్టీ ప్రెసిడెంట్గా ఎంపీపీగా ఉండేవాడు, నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అంటే ఎంపీపీగా ఉన్న డేవిడ్ రాజు గారు కొత్త కాబట్టి కాస్త భయభయంగా ఉండేవాడు. నేనే మొత్తం డీల్ చేస్తూ ఉండేవాడిని కంప్లీట్గా. ఆ టైంలో మంచి అసలు మామూలు కాదు, ఎంత ఎఫెక్టివ్గా పనిచేసేవాళ్ళం అంటే ఆఫీసర్స్ కానీ మేము కానీ మ్యాక్సిమం సర్వీస్ ఇచ్చేసాం. మండలంలో ఏ ఊరికి వెళ్ళినా అక్కడ కావాల్సిన సమస్యలు తెలుసుకోవటం కానీ టీమ్ వర్క్ ఏ విధంగా చేసేవాళ్ళం అంటే నవ్వుతో నవ్వేషన్. ఆ విధంగా బహుశా ఎప్పుడు చేయలేదు కూడా. ఆ స్థాయిలో అప్పట్లో టీం వర్క్ చేసేవాడు. ముఖ్య విషయం ఏంటంటే
వితౌట్ కరెక్షన్ ఫ్రీ అడ్మినిస్ట్రేషన్ అప్పట్లో మండల ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఎక్కడ కూడా ఆ కరెక్షన్ అనేది ఉండేది కాదు. ఎన్టీఆర్ గారి టైంలో ఒక భయం. అదేవిధంగా డేవిడ్ రాజు నేను గారు ఉండటం వలన ఆఫీసర్స్ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఎఫిషియెంట్గా పనిచేసేవాళ్ళు. ఆ తీపి జ్ఞాపకాలు ఈరోజు చూస్తూ ఉన్నాయి. ఆ సందర్భాన్ని పరిశీలించుకుని నేను ఊరిక నా జ్ఞాపకాన్ని మీతో ఉంచుకుంటున్నాను. నేను జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు మహాలక్ష్మి గారితో కనపడి అంతకుముందు నాకు తెలియదు. నేను లింగసముద్రం ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ మహాలక్ష్మి గారు కనపడ్డారు. అసలు ఇక్కడ చూడగానే 100 మందిలో ఉన్నా కూడా వెరీ స్పెసిఫిక్గా ఆమె ఎలా చెప్పాలంటే ఫిజికల్గా ప్రత్యేకంగా హైట్ కానీ, ఆ కలర్ కానీ, ఆ నవ్వు కానీ, ఆ చూడగానే అసలు మనసులో అట్లా గుర్తుండిపోయే స్థాయిలో 100 మందిలో ఒక్కటైనా కూడా గుర్తుండిపోయింది. ఫిజికల్గా, మెంటల్గా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కంగ్రాచులేట్ ఏంటంటే జెనెటికల్గా యూఆర్ ది బెస్ట్. మీ ఫ్యామిలీ మొత్తం బెస్ట్. వ్యూవర్ కానీ, మీ వాళ్ళు కానీ, మీ అమ్మాయి కానీ, మీ అబ్బాయి కానీ, మీ ఫిజిక్స్ చూస్తుంటే, మీ కలర్ చూస్తుంటే జెనెటికల్గా అసలు మీరు ఎంత బెస్ట్ చెప్పలేకున్నాం. అందుకని మీ ఫ్యామిలీ మొత్తానికి నేను కంగ్రాచులేషన్ చెప్తూ ఉన్నాను. రియల్లీ ఒకసారి మనం కూడా అభినందిద్దాం. అటువంటి చెయ్యాలి అనుకుంటే ఎవరిని లెక్క చేయకుండా పని చేసుకుంటూ బయటకారు. కోర్టులు కూడా వెళ్ళింది. అంటే ఎవరి చేసిన ఫైట్ మామూలు ఫైట్ కాదు. రియల్లీ మహాలక్ష్మి రియల్లీ కంగ్రాచులేషన్. ఇకపోతే ఎవరో తెలీదు, నేను మహాలక్ష్మి మోహన్ కుమార్ల ఏకైక ముద్దులు కోడల్ని. అయితే ముద్దులు కోడల్ని అని ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆవిడ చేసిన పనులు కానీ మాడపడిచి చెప్పినట్టు వాళ్ళు ఇచ్చే ధైర్యం కోసం మాట్లాడారు. ముద్దులా అని నేను ఎందుకు మెన్షన్ చేశానంటే, వాళ్ళ అమ్మాయి అంటే సొంత కూతుర్ని ఎవరైనా బాగా చూసుకుంటారో మనకు తెలిసిందే. నేను బయట నుంచి వచ్చిన అమ్మాయిని. మా వారు ఇక్కడ బేసిక్గా ఉండరు. ఈజ్ ఇన్ మర్చెంట్ నేవీ. నేను ఒక్కదాన్ని ఉంటాను. సో పాప నేను ఉండగా నేను చదువుకుంటాను అత్తయ్య, నాకు ఖాళీ సమయం ఉంది అంటే, చదువుకుంటావా, దానికి ఎవరైనా పర్మిషన్ అడుగుతారా, అప్లై చేసి నాకు చెప్పచ్చు కదా, ఇప్పుడెందుకు చెప్తున్నా అంటుంటారు అనమాట. నేను ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నాను అత్తయ్య, ట్రావెలింగ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, చెయ్యమ్మా, దానికి కూడా పర్మిషన్ ఎందుకు, నువ్వు చెయ్యు అంటారు. ఎంతమందిలో అంటే మీలో చాలా మంది అత్తగారు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అత్తగారు ఎలా చూసుకుంటారో నాకు తెలియదు, కానీ నాకు తల్లి అత్తయ్య ఇద్దరు ఒకటే అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా మామయ్య గారి గురించి అయితే చెప్పక్కర్లేదు. నేను చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. బేసిక్గా మా పేరెంట్స్ కొంచెం రెస్ట్రిక్టివ్గా ఉంటారు. బట్ అత్తయ్య మామయ్య నేను ఏదైనా చేయాలనుకుంటే నువ్వు చెయ్యు, ఏదైతే అది తర్వాత చూసుకుందాం అంటుంటారు. సో నేను ఇంతకన్నా ఏమీ చెప్పడానికి లేదు. అయితే మా ఆడపడుచు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పినట్టు ఇది రిటైర్మెంట్ అంటే పదవికి మాత్రమే. నేను అత్తయ్యతో ఒక వీక్ బ్యాక్ మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాను. అత్తయ్య రిటైర్ అయిపోయాను కదా అని చెప్పి మీరు డల్ అవ్వాల్సిన పని లేదు, ట్రావెలింగ్ చేయండి అత్తయ్య, పుణ్యక్షేత్రాలు తిరగండి. ఇద్దరు మనవరు ఉన్నారు చిచ్చర పిడుగులు, వాళ్ళని కూడా మీలాగా పెంచండి. అండ్ ఇంకొక మాట, మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ గ్యాదరింగ్ కానీ ఉందనుకోండి, మా అత్తగారు లేకపోతే అది ఎలా ఉంటుందంటే ఏదో జరగకుండా పడినట్టు ఉంటుంది, చాలా ప్రశాంతంగా లేచామా కూర్చున్నామా అన్నట్టు ఉంటుంది. మా అత్తగారు అక్కడ ఉంటే ఎలా ఉంటుందంటే ఒక చిన్న సైజ్ దీపావళి పండుగ అనమాట. టపాసులు ఒకటే ఉండవు, చప్పట్లతో మారుమోగిపోతుంటుంది. సో అత్తయ్య ఎక్కడున్నా కూడా చాలా హడావిడిగా బాగుంటుంది. సో ఇంతకన్నా ఏమి మాట్లాడు, నేను ఇంకా ప్రిపేర్ అయ్యి రాలేదు. బట్ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను అంటే మా చాలా పెద్ద ఫ్యామిలీ. చెప్పాలంటే 9 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలు, 11 మంది సంతానం ఫ్యామిలీలో మొదటి ఫ్యామిలీ మాకు పెద్ద అక్క అంటే గాళ్ళ మహాలక్ష్మి గారు. ఆవిడికి మేము అందరూ చాలా చిన్నపిల్లలం, కానీ ఇప్పుడు కూడా మాకు చిన్నపిల్లలకి చూడలేదు మా అక్క. మా అక్క ఇప్పుడు కూడా వాళ్ళు సమానంగానే చూసింది. చెప్పాలంటే గొప్పతనం ఏంటంటే మా అక్క మా బావగారు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈవెన్ మా అక్క ఏదన్నా కూడా మా బావ కూడా కొంచెం కోపం అవుతారు, కానీ బ్యాక్ ఎండ్లో ఆయన సపోర్ట్ ఎక్కువ. నిజంగా చెప్పాలంటే వీళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. కొంచెం క్లాస్ పడ్డారు సార్. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఏంటంటే మేడే ఉంటుంది కదా, ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. భగవంతుల ఆశీర్వాదం వల్ల మా బావగారు
ఆల్మోస్ట్ డిఎస్పీ అవ్వాల్సింది ఏసీపీలో రిటైర్ అయ్యారు. కారణం ఈ స్టేట్ వెరిఫికేషన్. కానీ మా బావగారు సీనియర్ మోస్ట్, చాలా అంటే కానిస్టేబుల్ నుంచి హైఫైకి వచ్చారు. మా అక్క ఎప్పటి నుంచి కూడా కష్టపడి దానికి ఉద్యోగం ఉందని కూడా ఎప్పుడూ ఫీలింగ్ లేదు. నిజంగా చెప్పాలంటే తన పెద్ద క్యారర్ కూడా తన కూడా మర్చిపోద్ది చాలా విషయాల్లో. తనకి నేను క్యారర్లో ఉన్నాను, నేను గెస్టెడ్ ఆఫీసర్ కూడా నాకు తెలియదు, ఈరోజు కూడా తెలియదు. మీరు రేపు అడిగినా కూడా నేను గెస్టెడ్ ఆఫీసరా రిటైర్ అయ్యానా అని అడుగుతుంది మా అక్క. అంటే నిజంగా చెప్పాలంటే తనకి ఓపెన్ హార్టెడ్గా గొప్పతనము, డబ్బు విలువ అవన్నీ తెలియదు. మనుషులు కావాలా, అందరితో సరదాగా ఉండాలా, అందరితో కలిసి ఉండాలా, అదొక్కటే మాకున్న ఏకైక అభిప్రాయం. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను మా అక్కని, మా బావగారిని. ఈవెన్ ఇంకొక విషయము ఏమైనా అనుకోవద్దు, ఇవాళ మా బావగారిది పుట్టినరోజు. ఒకసారి గట్టిగా హ్యాపీ బర్త్డే టు మై బావగారు, హ్యాపీ బర్త్డే టు మై బిలౌడ్ బావగారు. ఆయన కూడా చాలా హ్యాపీనెస్. నిజంగా కొన్ని విషయాల్లో నాకు అవసరం, కానీ మా అక్కని ఈ రోజు కూడా ప్రేమగా లవ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళిద్దరి మధ్యన సంఘర్షణలు మీరు తలంచుకుంటే ఎక్కడ షాక్ అయిపోతారు. కానీ మా బావ మా అక్క ఎప్పుడూ కలిసే ఉంటారు, అలాగే గొడవాడుకుంటూ సరదాగా ఉంటారు. మేము ది హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ అంటే మా అక్క బావ. చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే మా అక్కకి ఏమీ తెలియదు. తనకి నిజంగా 100 రూపాయికి విలువ కూడా తెలియదు మా అక్కకి. దానికి 100 ఉన్నా, 1,00,000 ఉన్నా, 10 లక్షలు ఉన్నా ఒకేలా బిహేవ్ చేసేది మా అక్క. దట్ ఈస్ 100% రైట్. సో హార్ట్లీ నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చానంటే కేవలం మా అక్క రిటైర్మెంట్, మా బావ పుట్టినరోజు, ఈ రెండింటి కోసం వచ్చాను. ఐఎమ్ కంగ్రాచులేషన్స్ టు రిటైర్మెంట్, బట్ స్టార్ట్స్ విత్ న్యూ లైఫ్ టు మై సిస్టర్. రియల్లీ చెప్పాలంటే మా అక్క ఎప్పుడూ కూడా యంగే, ఇంకా మా బావ కూడా యంగే, కానీ కొంచెం పొట్ట వచ్చింది సరదాగా అన్నాను. బట్ ఎవరికి ఎప్పుడు కూడా మా ఇద్దరు కూడా మా అక్క బావ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఇలానే ఉండాలి, మాతో లైఫ్ లాంగ్ కూడా చిన్నపిల్లలాగే బిహేవ్ ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి ఈరోజు ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే నేను కూడా ఒక అధికారి కొడుకులు కాబట్టి నాకు ఈ గవర్నమెంట్ వ్యవహారాలు, రిటైర్మెంట్ ఫంక్షన్లు అన్నీ బాగా తెలుసు. ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే అది ఆల్మోస్ట్ ఒక న్యూ లైఫ్, ఒక న్యూ బర్త్ ఫర్ ఆఫీసర్. ఎందుకంటే అందరూ అనుకుంటూ ఉంటారు, ఎందుకంటే అప్పటి వరకు బిజీగా ఉంటారు. రేపు రిటైర్ అయిపోయిన వెంటనే ఒక లైఫ్లో ఒక వాయిడ్ కనపడుతుంది. వీడియో కాల్స్ ఉండవు. మొన్నటి వరకు వీడియో కాల్స్ ఏంటిది గోల తిప్పుతూ ఉంటారు. రేపు ఈ వీడియో కాల్స్ రాలేకపోతే ఏం డబ్బుగా మన ఇంత అయిపోయింది అనేది మీరు అనుకుంటారు ఈరోజు. సో అందుకని రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా లైఫ్లో యాక్టివ్ ఉండాలి. అంటే పూర్వకాలం రిటైర్మెంట్ అంటే 60 years అంటే అది పెద్ద విశేషమే కదా, 58 years. ఈ కాలంలో 58 years అంటే నథింగ్. సో మీరు ఖచ్చితంగా యాక్టివ్గా ఉన్నారు. సో మీ లైఫ్ని ప్రొడక్టివ్గా యూజ్ చేయాలని నేను కోరుకుంటాను. సరే, ఇప్పుడు చెప్పాలంటే ఒక 2-3 విషయాలు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది. సో ఇంకా మామూలుగా ట్రాన్స్ఫర్లు వస్తాయి కదా, మామూలుగా కొత్త గవర్నమెంట్ వచ్చింది, అందరూ అటు ఇటు వెళ్తూ ఉంటారు. నాకు కొంతమంది వచ్చి సార్ లేడీ ఎంపీటీఓ గారు మంచిగా బాగా చేస్తుంది అని నాకేదో లెటర్ ఇచ్చారు. సో దాని తర్వాత అయిపోయింది, నేను లెటర్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఆయన వచ్చి ఏం సార్ మేము ఇచ్చిన లెటర్ మీరు వేయలేదు, వేరే వాళ్ళకి ఇచ్చారు. నువ్వు ఎవరో మంచిగా బాగుంది ఆమె కరెక్ట్ అని ఈమె వచ్చింది నా దగ్గర. వస్తే ఈమె మంచిగా ఈమె మంచి అని నేను లెటర్ ఇచ్చాను. యాక్చువల్లీ వాళ్ళు అడిగింది ఒకళ్ళు, నేను ఇచ్చింది మేడంటే. ఈమె చూస్తే ఈమె కరెక్ట్ ఏమో అని బాగా అనిపించింది. వాళ్ళు చెప్పిన క్యాండిడేట్ ఈమెనేమో అని నేను ఇచ్చాను. అందుకని ఈరోజు చెప్తాను. సో ఏంటిదంటే అది, సో దాని తర్వాత ఏంటిదంటే నాగులపల్లిపాడు కూడా కొద్దిగా మా సంతకుందలపాటు మా జిల్లాలో ఏంటంటే కొద్దిగా టఫ్ మండల్ అన్నట్టు లెక్క. ఎందుకంటే హరిబాబురావు అలాంటి వాళ్ళు అనుకుంటున్నాను. సో నేను అనుకున్నా ఇలా కరెక్ట్ బాగా ఎత్తుగా గట్టిగా ఉంది, మా కరెక్ట్ ఎంపీ వేసేసాను రోజు. సో దాని తగ్గట్టు ఎక్కడ ప్రాబ్లం లేకుండా చాలా బాగా చేసింది. ఎందుకంటే నేను అనుకునేది అంటే నాకు ఇబ్బంది లేకుండా, ప్రాబ్లమాటిక్ లేకుండా చాలా బాగా ఇప్పుడు నవ్వుతూ
నాకేమి ఆమె అడిగిందంటే నేను చేశాను, నేను అడిగినాను ఆమె చేసినట్టు. సో అంతకన్నా సో షీఈ్ ఎ వెరీ గుడ్ వర్కర్. అదే కాకుండా ఇక్కడ ఇంకోటి మీరు గమనించాల్సిన విషయం ఏంటిదంటే జెడ్పీ చైర్మన్ ప్రసన్న గారు, హరిబాబు గారు ప్రత్యేకంగా వచ్చారు, మామూలు అయితే రాడు. సో దాన్ని బట్టి ఏంటిదంటే ఇక మంచి వర్కరు, అంటే షీ మేక్స్ అర్ మార్క్. దాని తర్వాత మన ఆదన్య గారు, మన పాత ఎమ్మెల్యే గారు, ఆయన తరఫున ఆయన వచ్చారు. నేను కూడా మామూలుగా రిటైర్మెంట్ ఫంక్షన్స్ నేను పెద్ద వెళ్ళాను, సో నేను కూడా వచ్చాను. దీనికన్నా ముందర జెడ్పీ మీటింగ్ జరుగుతూ ఉన్నది అక్కడ. దీన్ని బట్టి ఏంటంటే ఆమె ఎక్కడ పనిచేసినా కానీ మంచి మేడర్ మార్పు మంచిగా చేసినట్టు లెక్క. ఎందుకంటే ఇంతమందిని వచ్చారు. సో నేను కూడా ఈరోజు నేను వచ్చినప్పుడు రిటైర్మెంట్ ఫంక్షన్ ఎంపీడీ గారు చెప్తే నేను నాకంత ఇన్నర్ డీటెయిల్స్ తెలియదు. సో నేను అడిగాను, మీది ఏ ఊరు అంటే శ్రీకాకుళం అన్న. శ్రీకాకుళం అంటే అంటే నేను అంతే మీరు కాలింగ్ లా అని అడిగాను. అంటే సార్ మీకు ఎలా తెలుసు అంటే నేను అదే చెప్తా ఉన్నా. నేను కూడా మా ఫాదర్ అప్పుడు 78-80లో శ్రీకాకుళం కలెక్టర్. నేను కూడా ఆ రోజుల్లో బాగా తిరిగాను. సో నేను కూడా ఏంటిదంటే ఒక ఉద్యోగికి రిటైర్మెంట్, పోస్టింగ్లు, ట్రాన్స్ఫర్లు అవన్నీ కామన్. కానీ వాళ్ళు చేసిన చిన్న పనైనా పెద్ద పనైనా మంచి పని చేస్తే అది ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాం. మా ఫాదర్ 78-80లో కలెక్టర్గా ఉన్నా కానీ అందరూ దానంగారు అబ్బాయి అంటే మా కలెక్టర్ చేశాడు అని చెప్తారు. అలా వెంకటరావు గారు, మీ ఫాదర్ మా కలెక్టరు, నేను సర్పంచ్, నువ్వు మీ ఫాదర్ కలెక్టర్, మంచి కలెక్టర్ అని చెప్తాను. సో ఉద్యోగస్తులు అంతకన్నా కోరుకునేది ఏమి ఉండదు. సో మహాలక్ష్మి గారు కూడా ఆమె చేసిన దగ్గర ఆమె మార్క్ ఆమె ఖచ్చితంగా చేసింది, వదిలేసి వెళ్తుంది. సో అందుకని ఈరోజు నేను చెప్పేది ఏంటంటే పోస్ట్ రిటైర్మెంట్ ఇస్ ఎ న్యూ లైఫ్. దాన్ని మీరు కరెక్ట్గా యాక్టివ్గా ఉండాలి. ఏదైనా కానీ మీ కూతురు చెప్పినట్టు పిల్లలతో తిరగాల, లేకపోతే ఊళ్ళో అవ్వడం కదా, లేకపోతే కొత్త ఏదో ఒకటి యాక్టివ్గా ఉంటేనే కరెక్ట్. లేకపోతే డల్ అయిపోతారు. యాక్టివ్గా ఉండాలనేది నేను కోరుకుంటున్నా. వాటర్ మీరు దేంట్లో యాక్టివ్గా ఉంటారో అది మీ ఇష్టము. సో మీరు ఖచ్చితంగా రిటైర్మెంట్ తర్వాత ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలనేది, అప్పుడు అంత హెల్త్ అంతా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో ఈరోజు ఇంకొకసారి మీకు బెస్ట్ విషయం చెప్తూ రిటైర్మెంట్ ఫంక్షన్స్కి పోస్ట్ రిటైర్మెంట్లో యాక్టివ్గా ప్రొడక్టివ్గా మీరు ఖచ్చితంగా ఉపయోగించుకుంటారని కోరుకుంటూ ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరూ మనిషి గారికి బాగా ఉద్యోగం చేశారు అంటే నాకు చాలా గర్వంగా ఉంది, చాలా ఈజీగా కూడా ఉంది. అంటే నేను ఇంత బాగా ఎమ్మెల్యే గారితో పాటు అందరూ చెప్తున్నానంటే నాకు ఈజీగా కూడా ఉంది. అంటే నేను చేయడానికి బాగా నేను రిటైర్ డిఎస్పీ అంటే విజయవాడ చేస్తాను 7 ఏళ్ళు. తర్వాత లాస్ట్ మినిట్లో పెన్షన్ ప్రాబ్లం ఉంటుందని విశాఖపట్నం ఎస్సీపీగా చేసి లాస్ట్ ఇయర్ రిటైర్ అయిపోయారు. అయితే పెద్ద చెప్పారు, ఇంత దగ్గర చూస్తే ఆవిడ ఒక గ్రేట్ పర్సనాలిటీ. అది ఆ పర్సనాలిటీ పడిపోయి పెళ్లి చేస్తారు. అంటే కథానికి కూడా మనసులో అనిపించింది పర్సనాలిటీ. అయితే మా ఇద్దరు మా సిస్టర్ క్లాస్ నుండి డిగ్రీ వరకు క్లాస్ ఇస్తుంది. స్టౌన్ చూడండి, మా సిస్టర్ 6వ తరగతి నుండి డిగ్రీ వరకు క్లాస్ ఇస్తుంది. హై స్కూల్లో, ఇంటర్మీడియట్ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో నేను కాలేజీ చైర్మన్, తను లేడీ సెక్రటరీ. ఆ రకంగా మా ఇద్దరి మధ్యలో ఒక రకమైన రిలేషన్ ఏర్పడి బురదలో పడి పెళ్లి చేసుకున్నాం. బురదంటే అదేనండి, వదలది ప్రేమ. పెళ్లి చేసుకున్న తర్వాత మా అబ్బాయి పుట్టిన తర్వాత మా ఇద్దరికి ఉద్యోగం సంపాదించాం. ఆవిడ వీడియోగా ఇద్దరికి రాస్తాం వీడియోస్ 83లో. అది కొంచెం ప్రొలాంగ్ చేస్తారు, ఒక 5 నిమిషాలు. కానీ మా కథ మీకు చెప్పుకునే అవకాశం ఒక ప్రేమగా రాదు. సో నాకు రాలేదు. పెళ్ళైన తర్వాత బాగా పుట్టిన తర్వాత ఆవిడకి వీడియో ఉద్యోగం వచ్చింది, నాకేం రాలా. అంటే నేను కొంచెం పెంకోట చదువులో కొంచెం ముందువాడు.
అందుకే పోలీసు వేయలేదు. ఇకపోతే అప్పటి నుండి మా కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అంటే ఉద్యోగాలు వచ్చి నుండి జీవితాలు తీసుకోవడం తప్ప జీవితాలు కోల్పోయాం. అంటే మీకు అర్థమైపోతుంది. జీతం తీసుకున్నాం బట్ జీవితాన్ని కోల్పోయాం. ఇప్పటి వరకు స్టిల్ 40 years. అయితే మీరు అన్నట్లు మహాలక్ష్మి అమాయకురాలు అని చాలా మంది చెప్పారు. అమాయకురాలు కాదు. ఎందుకంటే శ్రీకాకుళంలో తంతే ప్రకాశం జిల్లాలో పడింది కాబట్టి ఏమిటి అంటే అంత ఘటన. అంటే పొలిటీషియన్ చెప్పే పనులు, లేదా పెద్దవాళ్ళు చెప్పే పనులు, లేదా పైఆర్సీ చెప్పే పనులు అది తప్పు అనుకుంటే చేసేది కాదు. ఆ రకంగా అనేక సమస్యలు గురి చేసి అనేక పిఆర్ఓ తీసుకొని వాళ్ళందరితో పడలేక అక్కడ చేయలేక ఉండలేక శ్రీకాకుళం నుండి ఇది యాక్చువల్గా జోనల్ పోస్ట్ ఎంపీటీ, కానీ జిల్లా పోస్ట్ కింద ప్రకాశం జిల్లా తీశారు. ఎప్పుడు సుమారుగా 80 years బ్యాక్. ఒక విషయంగా చెప్పాలంటే నా పేరు మహాలక్ష్మి. నన్ను కన్నా తల్లిదండ్రులు మా తల్లి పేరు ఇవాళ సాంబమూర్తి గారు, మా అమ్మగారి పేరు భానుమతి, మా నాన్నగారు మంచి వస్తాది. ఆయన కూడా నా మీద 6 అడుగులు అతను, నేను కొంచెం తక్కువ 5-9 దగ్గర ఉన్నాను. మా నాన్నగారు కూడా చాలా బలమైన మనిషి. మా గ్రామానికి ఆ రోజుల్లోన నాయకత్వం వహించిన వ్యక్తి. వివిధ కాంట్రాక్టులు పనులు చేసేవాళ్ళు. జీడి మామిడి 500 ఎకరాలకి ఆయన కష్టంలోనే మా ల్యాండ్ ఉండేది నాకు బాగా గుర్తుంది. మేము అక్కడే చాలా కాలం గడిపాము. అది గవర్నమెంట్ సీలింగ్లో పోయింది, తీసుకున్నారు. నేను చిన్నతనం అంతా చాలా మామూలుగా గడిపాను. ఫస్ట్ మీ అందరూ నన్ను క్షమించాలి, ఆకలితో వింటున్నారు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఆకలి అయినా పర్లేదు కానీ ఎదుటి వారి సమస్యను ముందే తీర్చాలి, చెప్పే విధాలు పర్ఫెక్ట్గా ఉండాలి. అది నా సిద్ధాంతం కూడా చిన్నప్పటి నుండి. మీరు మాట్లాడమంటే 4 విషయాలు చెప్తాను. ఆకలి కావాలంటే ముందు భోజనం చేసిన మాత్రమే మాట్లాడుకోవచ్చు, కానీ ఎమ్మెల్యే గారు దొరకడం చాలా కష్టం మనకి. అయినా నా కోసం అని 3 త్రిమూర్తుల్లాగా వచ్చి కూర్చున్నందుకు ముందుగా మీకు మరొకసారి అభినందనలు తెలియజేస్తాను. చాలా మందికి అదృష్టం రాదు. నేను చాలా సన్మానాలు చూశాను, చాలా దగ్గర చూశాను. ఎమ్మెల్యే గారు వస్తారు, మనం ముందు పబ్లిక్గా పెట్టాలని అనుకున్నాము, కానీ అనువారి కారణం వల్ల పబ్లిక్లో పెట్టుకోలేకపోయాము. మరి ఈరోజు మన వేరే చౌదరి గారు ఇక్కడికి వచ్చి సంతోషించే వాళ్ళని ఆయన ఉన్నట్టుగా భావించి మీ అందరితో నేను మాట్లాడుతున్నాను. ఈరోజు నా చిన్నతనంలో నేను 14వ క్లాస్ నుండి అసలు బడికే పోయేదని కాదు, వాస్తవం చెప్పాలి కాబట్టి. మా అమ్మాయి అన్నట్టు, మా సార్ అన్నట్టు నేను ఒక లేబర్ క్యాండిడేట్ని, ఓపెన్గా చెప్పేస్తాను, అబద్ధం లేదు. అయినా సరే 14 ఏళ్ళ వయసు వచ్చే వరకు నాకు ఆట పాట, స్విమ్మింగ్ పూల్, కొండలు గుట్టలు, తోటలు, ఇదే నా జీవితం. మా నాన్నగారు కూడా ఎక్కడికి వెళ్ళినా ఆయన ఫైర్ మ్యాన్ కాబట్టి, వస్తుంది కాబట్టి నన్ను తీసుకెళ్ళేవారు. ఆయన చేసినవన్నీ నేను చిన్నప్పుడు చూసేదాన్ని. ఆయన బడికి పంపిస్తే బడికి పోయేదాన్ని కాదు. ఎక్కడికి వెళ్ళినా ఏదో సమస్య, ఎవరు ఏడుస్తారు ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఎవరు కష్టాలు కావాలి రోజుల 10 ఏళ్ళ అమ్మాయిని సార్ నేను బయటకు వెళ్తే మా ఇంట్లో భయం వేసేది. నాకు 4 అన్నదమ్ములు. చాలా లాజిక్గా మాట్లాడే ఏకైక వ్యక్తి అని ఆ రోజులు అనిపించేది. మా 2 అన్నయ్య కొంచెం అమాయకం ఉండేవాడు కానీ తెలివైనవాడు. అంటే బయట కనబడకంటే తగులు పెట్టేసేవాడు. 3వది నేను, తర్వాత నా తర్వాత తమ్ముడు గ్రామ సర్పంచ్గా, ఎంపీటీసీగా కానీ అందరికీ ప్రజల మధ్యన ఎక్కువ తిరుగుతూ తన జీవితం అంతా ప్రజల కోసం అంకితం అయిపోయాడు. లాస్ట్కి మా చిన్న తమ్ముడు కూడా ఈ రోజు కూడా మా గ్రామంలో
మాకు ఆ రోజు కరువు గారు మంచినీళ్ళన్నా ఏవైనా ప్రజల కష్టాలైనా సరే మా వీధంటే మా ఇంటికి వచ్చి మా నాన్నగారి దగ్గర చెప్పుకునే వాళ్ళు ఒక సమావేశం జరిగేది. ఆ సమావేశంలోనే అన్ని విషయాలు చెప్తుంటే తీర్చేవాళ్ళు. అదే అలవాటు మా చిన్న తమ్ముడికి వచ్చింది. ఈ రోజు కూడా కష్టాలున్నా మంచినీళ్ళు కానీ ఏమైనా సప్లై చేస్తాను. ఏకైకగా చదివించి ఉద్యోగానికి నేను అనుకోకంటే భగవంతుడు నన్ను ప్రజాసేవ కోసం అనే ఉద్యోగ రూపంలో నన్ను పంపించాడని నేను ఇప్పటికీ అనుకుంటాను. 10 మందికి ఎక్కడికి వెళ్ళినా మీకు అదే విషయం నేను చెప్తూ ఉంటాను. ఇంతదానే కావడానికి కారణం నా తల్లి భానుమతి. నన్ను ఆడపిల్లైనా ఒక అమ్మాయినైనా చదివిద్దామా, మా అన్నీళ్ళ వల్ల చదివే వాళ్ళకి అది ఇంటర్మీడియట్ వరకు వచ్చి ఒకరికైతే పని చేయకూడదు మనము అనేసి ఒక ఇది ఉండేది. మా వీధి మొత్తానికి ఒకటే బంగ్లా, అది మా బంగ్లా ఉండేది. మా ఇల్లే ఉండేది. పొలం అన్ని గడ్డీళ్ళు, పాకిళ్ళు, పెట్టుళ్ళు ఉండేవి. ఆ రోజుల్లోనే ఆస్తులు అయితే ఉండేవి, కానీ మా నాన్నగారు కూడా చాలా కష్టపడి వచ్చారు. పెద్ద ఫ్యామిలీ, ఉమ్మడి ఫ్యామిలీ. తర్వాత మా నాన్నగారు నా 30-48 సంవత్సరాలకే ఆయన చనిపోయారు. ఆ రోజుల్లో నేను చూసిన చిన్నతనం ఏంటంటే డాక్టర్ విశ్వనాథ్ గారు ఎంపీ గారు టైంలోనే మా నాన్నగారు వాళ్ళిద్దరు సోదరులు, ఇద్దరు సొంత అన్నదమ్ముల్లాగా ఉండేవారు. విశ్వనాథ్ డాక్టర్ గారికి ఎక్కడ పల్లెటూరు అయితే పలాసలో సరైన హాస్పిటల్ లేదని చెప్పి హాస్పిటల్ పెట్టి ఒక ఇల్లు అద్దెకి తీసి అందుకు పెట్టేవారు. మా ఇంటి నుండి క్యారేజ్ భోజనం వాళ్ళు బంధువులు Stop.